ఉన్నారా? ఈ ఫోటోలో ఉన్న కనిపిస్తూ ఉన్నారా? కనిపిస్తూ ఉన్నారా? చూసారా ఎంత భయంకరంగా అంటే మీరే తినేనా అన్నట్టున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి అండి. ఇంతే చిన్న పిల్లలాగా ఒక చిన్న కాలు, చిన్న చెయ్యి, ఇంతే ఉంది ఆమె నడుము. ఎంత భయంకరమైన శోధన. వారి సాక్ష్యం ఒకసారి విందాం. ఇది కేవలం ప్రభుకి మహిమ కలుగునుగాక. ఇది కేవలం ప్రభుకే మహిమ. ఆమేన్. ముందుగా దేవునికి వందనాలు, అలాగే అమ్మగారికి అయ్యగారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా యేసయ్య గొప్పోడు. అసలు నేను నమ్మలేదు. నా మిస్సెస్ వేస్తూ ఇంకా ఒకరోజు నాటేసి వచ్చింది. నాకు బాగలేదు, హాస్పిటల్ పోదామంటే, ఇప్పటి వరకు నాటేసావు, ఏమైంది, బాగానే ఉన్నావు కదా అంటే, ఇక లేదండి నాకు మంచిగా లేదంటే సరే అని హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఎక్కడికి? కొత్తగూడెం తీసుకొచ్చినాం. కొత్తగూడెం 4 రోజులు ఉన్నాం. కొత్తగూడెం నుంచి వెళ్ళి ఖమ్మం ఎపెక్స్లో 4 రోజులు ఉన్నామండి. 15 రోజులు ఉన్నామండి. అక్కడ ఐసీలో ఉందండి. అక్కడ కూడా మతి స్థిమితం లేకుండా ఉంటుంది. 15 రోజులు ఉన్నా కూడా మొత్తం రిపోర్ట్స్ నార్మల్ వస్తున్నాయండి. అక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. అక్కడ 17 రోజులు ఉన్నామండి. అక్కడ కూడా మొత్తం ఐసీలో ఉంది. కనీసం కదిలే పరిస్థితి లేదు. ఇక అక్కడి నుంచి వెళ్ళి ఇక మందులు మొత్తం చేతిలో డబ్బులు అయిపోయినాయి, చుట్టాల దగ్గర డబ్బులు అయిపోయినాయి, మాకు అప్పు పెట్టే సేటు దగ్గర కూడా డబ్బులు అయిపోయినాయండి. ఇంకా అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ కావాలి కదా, మీరు డబ్బులు పేమెంట్ చేయండి, 60 లక్షలు అవుతాయండి. 60 లక్షలని సహోదరికి ఏమైంది? అది మొత్తం నార్మలే, ఏం కాలేదండి. మొత్తం ఇలా బక్కగా అయిపోయింది మొత్తం. ఏ టెస్టు రాలేదండి. ఎక్కడ 15 రోజులు ఎపెక్స్లో టెస్టులు చేసినా నార్మల్ వచ్చాయి. నిమ్స్ హాస్పిటల్లో 17 రోజులు టెస్టులు చేసినా నార్మల్ వచ్చినాయి. లాస్ట్కి అక్కడ పెద్ద డాక్టర్ ఏమన్నాడంటే, మీకు మెడిసిన్ ఇక్కడ దొరకవులే కానీ ఫ్రాన్స్ దేశం నుంచి తెప్పించాలా, 60 లక్షలు అవుతాయి అన్నాయండి. డాక్టర్స్కి అంతు చిక్కని వ్యాధి, అంతు చిక్కని ఆ పరిస్థితిలో ఎస్ అండి, 60 లక్షలు అవుతాయండి అన్నారంటే మనం ఏం చేయలేమని, అమ్మ ఇంకా ఏం లేదు మనం చేసేది, ఇంటికి తీసుకెళ్దామన్నా. ఇంకా పేషెంట్ ఉంచుతారా తీసుకెళ్తారా అని అంటే, ఇంకా డబ్బులు కట్టే పరిస్థితి లేదు కదా, ఇంటికి తీసుకొద్దామని ఇంటికి తీసుకొచ్చామండి. ఇంటికి తీసుకొచ్చాక ఇంకా అక్కడ అసలు పడుకోబెట్టిన మంచాట్ల ఇక మా గ్రామస్తులు అందరూ చూడడానికి వచ్చారు. చనిపోవడానికి అంటే ఇంకా చనిపోతుంది అని మీరు తీసుకొచ్చేసారు. ఇక మన దగ్గర డబ్బులు అయిపోయినాయి, చుట్టాల దగ్గర డబ్బులు అయిపోయినాయి, సేటు అప్పు పెట్టేది సేటు దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఇంకేం చేసే పరిస్థితి లేదు, మన సావే మార్గం అనుకున్నాం. వదినే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫాస్టింగ్ ఫేర్లో ఉన్నప్పుడు పెట్టించాము. లెటర్ రాస్తే అయ్యగారు ఫోన్ చేసి ప్రార్థనలు చేస్తామని చెప్పారు. ప్రార్థన వల్ల స్వస్థపరిచింది. అలాగే మళ్ళీ రాజమండ్రి కూడా లాస్ట్ దశలో చనిపోతుందని అన్నప్పుడు నేను రాజమండ్రి ప్రార్థనలో యూత్ మీటింగ్లో ఉన్నాను. అయితే అందరు నాకు ఫోన్ చేస్తున్నారు, ఎట్లా ఉంది ఏమి అనేసి ఫోన్ చేస్తే నేను ఏం మాట్లాడలేక సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. ఫాస్టింగ్ ఫేర్కి వచ్చేసి పెట్టాము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు గుండాల మండలం నుంచి వచ్చారు. కానీ తీరా చూస్తే మరి సహోదరికి చాలా అనారోగ్య పరిస్థితి, చాలా ఇప్పుడు ఫోటో చూపించాను కదా, తినే ఆమె ఎంత భయంకరంగా ఉందంటే ఇంకా ఆమె లాస్ట్ స్టేజ్, చనిపోతుంది. చూడండి ఎంత భయంకరంగా ఉందో, చాలా భయంకరమైన ఆ చేతులు, ఆ కాళ్ళు, ఇంకా చనిపోతుంది. లాస్ట్ డాక్టర్స్కే అంతు చిక్కని భయంకరమైన అనారోగ్యము. డాక్టర్స్ టెస్ట్ చేస్తున్నారు కానీ వారి టెస్టింగ్లో ఆమెకి ఏమీ లేదని వస్తుంది, కానీ తీరా చూస్తే మనిషి ఇలా అయిపోయిందండి. చాలా భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. మనిషి అంతా మొత్తం
మొత్తం ఆరిపోయింది, ఏమీ లేదు, ఇంతే కాళ్ళు, ఇంతే చెయ్యి, ఇంతే నడుము. అసలు చూడడానికి ఆ ఫోన్లో ఆ బోన్స్ అన్నీ, ఆ ఎముకలన్నీ ఇలా కనిపిస్తున్నాయి అంతే. అంత భయంకరమైన పరిస్థితి. డాక్టర్స్ అన్నారంట ఈమె టెస్ట్లు అన్నీ కూడా మరి ఫారెన్కి మేము పంపిస్తే తప్ప ఇవి మాకేం తేలట్లేదు, 60 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారంట. కానీ చూడండి, ఆ డబ్బులు లేక, ఏమీ లేక, ఏం చేయాలో అర్థం చేయక అసలు మన ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి అన్నారంట డాక్టర్స్. ఇంటికి తీసుకుని వచ్చేసారు తనని. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి, ఇంత భయంకరమైన పరిస్థితి. ఇంకా ఫొటోస్ ఏమైనా ఉంటే చూపించండి. చూడండి అంత భయంకరమైన పరిస్థితి. మరి ఒకప్పుడు తిను ప్రార్థన చేస్తున్నారని ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో అంటే, అన్న నాకు పెళ్ళే కాలేదు, నువ్వు అదేంటి, నువ్వు నన్ను ఎలా పంపిస్తావు అనేసి అన్నారంట. నువ్వు దేవుని నమ్ముకున్నావని మరి సహోదరిని పంపించారు. అయినప్పటికీ ఆమె ప్రార్థన విడవలేదండి. ప్రైజ్ ది లార్డ్. మరి నీ రాజరికము ఇక్కడ పనికి రాదు దేవుని దగ్గర అని ఆమె ప్రార్థిస్తూనే ఉంది. అయితే లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తూ 40 రోజుల ఉపవాస ప్రార్థనకి ఇక్కడికి వచ్చి ఆ ప్రార్థన విజ్ఞాపనలో మరి ఆ సహోదరి గురించి మరి రాశారు. మరి ఆమె ప్రార్థన విజ్ఞాపన ప్రేయర్ టవర్లో సేవకులకు మరి అందించడం జరిగిందండి. అద్భుతమైన రీతిలో ఆ 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రభు చేసిన గొప్ప కార్యము. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. కేవలం సమస్తమైన మహిమ ఘనత ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. ముందు ఉన్న రూపము భయంకరమైన రూపము, కానీ ఈ రోజున సజీవ లెక్కలో ప్రభు ఉంచి అద్భుతమైన రీతిలో బ్రతికించిన దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక చూశారు కదా ఆమె పరిస్థితి ఎలా ఉందో. అయిపోయిన తర్వాత ప్రభు స్వస్థపరిచిన తర్వాత ఆమె రూపము ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? కేవలం ప్రభుకి మహిమ, అంతే అండి. అద్భుతమైన శక్తి, ప్రభు శక్తి. సేవకుడు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండి ఏ అంశము కొరకైతే ప్రార్థిస్తున్నారో ఇప్పటికే ఎన్నో గొప్ప సాక్ష్యాలండి, ఎన్నో గొప్ప సాక్ష్యాలు. ఇంకా 40 రోజులు ఉపవాస ప్రార్థన రాలేదు, అవునా కదా? మరి ఇక్కడ ప్రార్థన చేయించుకొని ఆ ప్రార్థనలో పెట్టి మరి ఆ సేవకుడికి ఆ 40 days ఫాస్టింగ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్లో అందించి వెళ్ళిన తర్వాత ఆ బెడ్ మీద పడుకొని చాలా భయంకరమైన మరణములో ఉన్న ఆ సహోదరిని ప్రభు స్వస్థపరిచారండి. ఎంత అద్భుతం కదా! కేవలం ప్రభుకి మహిమ. ఎంతమంది బలపరచబడుతున్నారు ఈ సాక్ష్యము ద్వారా? బలపరచబడుతున్నారా? తాకింది ఎవరండి? తాకింది ఎవరు చెప్పండి? జీవము గల దేవుడు. అందుకనే చక్కని జీవాన్ని తనలో నింపి అద్భుతమైన రీతిలో నూతనమైన ఆరోగ్యం, నూతనమైన బలాన్ని ఇచ్చి ప్రభు అద్భుతమైన రీతిలో నడిపిస్తూ ఉన్నారు. ఆమేన్. చెప్పండి అమ్మ, ఎవరు స్వస్థపరిచారు? దేవుడు గొప్పవాడా? విడువడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నిజంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎన్నో అద్భుతాలండి. సేవకుడు అలా ప్రార్థన విజ్ఞాపనలు తీసుకొని ఆ ప్రార్థన గోపురంలో ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపన అలా నెరవేర్చబడడం మేము చూస్తూ ఉన్నాం. ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ప్రభు అద్భుతం చేశారు. ఇక గొప్ప కార్యాలు చూడబోతున్నాం. ఆమేన్. ఈ కుటుంబాన్ని బట్టి కేవలం ప్రభుకి మహిమ. చూడండి, కేవలం ప్రభుకి మహిమ కలుగుక దేవుని నమ్ముకుంటే ఎన్నో అద్భుతాలు. ఆమేన్. డాక్టర్స్ కి అంతు చిక్కని సమస్య వారి వల్ల కాక ఆమెకు సంబంధించిన టెస్టింగ్లన్నీ కూడా ఫారెన్ పంపించాలి, 60 లక్షలు అవుతుందని చెప్పారు. కానీ పరమ తండ్రి, మన తండ్రి పరమ వైద్యుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. కేవలం ప్రభుకి మహిమ. మరణ పడకల నుంచి బ్రతికించిన యేసయ్యకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రార్థనలో అంత శక్తి ఉందండి. ఆమేన్. ఈ కుటుంబాన్ని బట్టి కేవలం ప్రభుకి మహిమ. చాలా సంతోషం. మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ తల్లి. గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ఉండండి. ప్రభు స్వస్థపరిచారు. ఈ సాక్ష్యము ద్వారా మీ ఊర రక్షణలోనికి నడిపించబడాలి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం.